హలో టాన్ పీపుల్. ఇవాళ మనం ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాం అంటే టాప్ 5 అండర్ రేటెడ్ యాక్షన్ యానిమేస్ గురించి అయితే చెప్పబోతున్నాం. ఆల్సో నేను చాలా కష్టపడ్డా ఈ 5 యానిమేస్ని కనిపెట్టడానికి. నాకు తెలిసినందుకు ఈ 5 యానిమేస్ ఆల్మోస్ట్ యానిమే ఫ్యాన్కి అయితే అసలు తెలిసే అవకాశం ఏమీ లేదు. నేను ఒకటే అనుకుంటా, ఈ 5 యానిమేస్ కూడా స్టోరీ బాగుంటే కాదు, యాక్షన్ ఉండాలి, ఎమోషన్ ఉండాలి, అన్నీ మిక్స్ అయి ఉండాలనే పర్పస్తో మాత్రమే ఈ 5 లిస్ట్ అవుట్ అయితే నేను చేశా. అండ్ ఆల్సో వీటికి దక్కాల్సిన గౌరవం అయితే దీనికి దక్కలేదనమాట. ఎందుకంటే అప్పట్లో ఇది అంత పాపులర్ కాదు, అంటే లైక్ ఎవరు పట్టించుకోకుండా ఉన్న యానిమేస్ అనమాట ఇవి. అలాగని చెప్పి ఇవి బాగోవని కాదు, చాలా బాగుంటాయి. కానీ దీనికి దక్కాల్సిన గౌరవం అయితే దక్కలేదు. ఒకటి గుర్తెట్టుకోండి, ఇవన్నీ అండర్ రేటెడ్ యానిమేసే. అండ్ అదే దీనికి దక్కాల్సిన ఒకటి యానిమే అయితే అన్ని పాపులర్, కానీ కొన్ని కంట్రీస్లో అయితే, ముఖ్యంగా ఇండియాలో అయితే అంత పాపులర్ కాదు. మేబీ ఇది స్టోరీ ఒకటి బాగుంటే తీసుకుందామని కాదు ఈ లిస్ట్ అవుట్. ఎమోషన్స్తో పాటు యాక్షన్ ఎపిక్ లెవెల్లో ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ 5 నేను పిక్ చేశా. అయితే మీ ఉద్దేశంలో అయితే ఈ 5 వేరే ఉండొచ్చు. ఇది నా ఒపీనియన్ అనమాట. అలాగని చెప్పేసి టాప్ 1 అది టాప్ 5 ఏమో లేదు అన్నది అయితే కాదు, అన్నీ ఒకటే. కానీ నేను లిస్ట్ అవుట్ చేశాను కాబట్టి 5 అనేది, అందుకనే 5 చెప్తున్నా. నేను చెప్పాల్సింది అయితే మొత్తం చెప్పేసా. ఇంకేం లేట్ చేయకుండా మ్యాటర్లోకి అయితే దిగేద్దాం. లెట్ స్టార్ట్ విత్ నెంబర్ 5. అండ్ యానిమే నేమ్ వచ్చేసి డోరో హెడ్ డోరో. ఇది ఒక్క సీజన్, ఇది 2020లో రిలీజ్ అయింది, అది కూడా 12 ఎపిసోడ్స్ మాత్రమే. స్టూడియో మాంపా. పక్కా చెప్తున్నా, ఇది మాత్రం ఒక మ్యాడ్ లెవెల్ స్టఫ్ అనమాట. అబ్బో, దీంట్లో స్టోరీ మాత్రం మ్యాక్సిమం ఎపిక్ లెవెల్లోనే ఉంటుంది. ఇది ఒక సీజీ యానిమే, కానీ మీకు ఎక్కడ సీజీ అన్నట్టు కనబడదు. అంతేకాకుండా ఇందులో హారర్ స్టఫ్ ఉంటుంది, కామెడీ టైమింగ్ ఉంటుంది. ఇంకా కోర్ విషయానికి వెళ్ళిపోతే ఇది ఒక నెక్స్ట్ లెవెల్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, అప్పుడు ఎప్పుడో వచ్చిన 2020లో వచ్చింది, ఇప్పుడు ఇంకా సీజన్ 2 రాలేదని లీగర్లీ వెయిటింగ్ అనమాట దానికోసం. ఈ మాంగా అంటే నాకు చాలా పిచ్చి అనమాట. ఫైనల్లీ దాని స్టోరీ స్టేయింగ్ కూడా మొదలైంది, కానీ ఇంకా స్టూడియో మంపానా ఇంకా వేరే స్టూడియో అనేది మాత్రం తెలియదు. ఇది ఒక్కసారి చూడండి మామ, ఇది ఒక్కసారి చూసిన తర్వాత దీంట్లో స్టోరీ గ్రేట్నెస్ ఏంటో అనేది మీకు అర్థమవుతుంది. ఇదైతే నేను చెప్పదలుచుకోవట్లా, మీరే చూసి తెలుసుకోండి మామ. ఇది ఒక సీజీ యానిమేషన్ అని చెప్పాను కదా, కానీ అప్పట్లోనే మాంపా వాళ్ళు చింపి మామూలుగా కాదు, వర్డ్స్ లేవు, అంత బాగుంటుంది అనమాట యానిమేషన్ అయితే. సీజీలో అయితే మీకు ఎక్కడ కనబడదు, ఐ ప్రామిస్. ఖచ్చితంగా అసలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ దానికి వెళ్ళిపోతే నెంబర్ 4 అకామేగా కిల్. ఈ యానిమే వచ్చేసి 2014లో వచ్చింది, అది కూడా ఒక సీజన్ 24 ఎపిసోడ్స్, అక్కడతో స్టోరీ కూడా ఎండ్ అయిపోయింది. ఇది స్టూడియో వచ్చి వైట్ ఫాక్స్ అనమాట. నైట్ రైడ్ అనే ఒక అసోసియేషన్ ఉంటుంది, అంటే ఒక గ్రూప్ అనమాట. లైక్ వాళ్ళు కొంతమందిని కాపాడడము, లైక్ కొంతమంది చంపడం అయితే జరుగుతుంటుంది, రాత్రి పూట చూస్తుంది అనమాట. మన హీరో వచ్చేసి ఒక నైట్ అయితే ఒక ఇన్సిడెంట్లో అయితే ఇరుక్కుపోతాడు అనమాట. ఇప్పుడు ఫైనల్లీ గ్రూప్ దగ్గరికి అయితే మన హీరో అయితే వస్తాడనమాట. ఐ మీన్ కంప్లైంట్ ఇస్తాడు. ఆ తర్వాత మన హీరో అందులో జాయిన్ అవుతాడు కూడా. అసలు తన లైఫ్ అక్కడ నుంచి చాలా ట్విస్టింగ్ పాయింట్గా ఉంటుంది. అసలు ఏం జరిగింది అనే దాని గురించి అయినా మీరు ఈ యానిమేని చూసేయాల్సిందే. అటర్ దాన్ ఇది కూడా ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా వెళ్ళే కొద్ది హై లెవెల్ ఎపిక్ యాక్షన్స్ అండ్ యానిమేషన్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది, అండ్ బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ అయితే ఉంటుంది. అండ్ యాక్షన్ సీన్స్ చూస్తే చూడండి మామ, ఖచ్చితంగా ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఎందుకు ఇంత అలా చెప్తున్నానంటే, నేను చూసాను మామ, నాకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ మామ. ఇది అన్ని అనిమేలు ఒక ఎత్తు అయితే ఇది ఒకటి ఎత్తు. అండ్ నెక్స్ట్ నెంబర్ 3 వచ్చేసి అగుడామా డ్రైవ్. లిటరల్లీ ఇవి ఒక 12 ఎపిసోడ్స్ అనమాట. లిటరల్లీ ఈ యాక్షన్ సీన్స్ మాత్రం ఎపిక్ లెవెల్ అంతే, ఇంకేం లేదు. ఇందులో ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ మాత్రం మీకు ఒక ఎపిక్ ఒక మూమెంట్ అయితే ఇస్తుంది. అండ్ అదే ఇది ఈ యానిమే చూసేటప్పుడు మీరు ఎక్కడ చూడలేని స్టైల్, ఫాంట్ స్టైల్ కానీ డ్రాయింగ్ స్టైల్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. మీరు ఎప్పుడు చూడలేని డిజైన్ అంటే ఉంటుందన్నమాట. లైక్ కలర్ ఆర్ట్ డిజైన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది స్టూడియో వచ్చేసి టోయా గేమ్స్. స్టూడియో పేరు తప్పు చెప్పినట్టయితే క్షమించండి. అండ్ అదే 2020లో వచ్చింది, సీజన్ 1 12 ఎపిసోడ్స్. ఓకే, ఇంకా దీని స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక గ్రూప్ అంతే ఉంటుందన్నమాట. వాళ్ళంతా కలిసి ఒక మిషన్ మీద అయితే బయలుదేరతారు. అసలు వాళ్ళు వెళ్ళిన మిషన్ ఏంటి, అక్కడ ఉన్న చిన్నపిల్లలు అంటే ఎవరు, వాళ్ళకి వీళ్ళకి ఎందుకు రిలేటబుల్ అవుతుంది, అండ్ మిషన్ మధ్యలో కొన్ని రూల్స్ అయితే మారుతాయి, అవే ఏంటి. ఓవరాల్ చూసుకుంటే మొత్తం ఈ స్టోరీ మాత్రం ఒక క్రేజీ స్టఫ్ అయితే ఇస్తుంది మీకు. అండ్ ఆల్సో క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్ మైండ్ సెట్తో ఉంటారనమాట. ఒకటి మాత్రం గుర్తెట్టుకోండి, ఇది మొత్తం ఈ సీజన్ ఒకటే అయిపోయిన తర్వాత మీరు కొద్దిగా సాడ్నెస్ అయితే ఫీల్ అవుతారు, ఇది పక్కా చెప్పగలను. అండ్ సేమ్ టైం కూడా యాక్షన్ కూడా క్రేజీ ఉంటుంది, దీన్ని మిస్ అవ్వకండి, పక్కా చూడండి. అండ్ నెంబర్ 2 వచ్చేసి గోల్డెన్ కమియి. ఇది వచ్చేసి 2013లో వచ్చింది. ఇది మొత్తం 4 సీజన్స్ ఉన్నాయి, అండ్ ఫైనల్ సీజన్ వస్తుందన్నారు. అంటే సీజన్ 1 12 ఎపిసోడ్స్, సీజన్ 2 వచ్చేసి 12 ఎపిసోడ్స్, సీజన్ 3 12,
అండ్ సీజన్ 4 13 ఎపిసోడ్స్. అండ్ లాస్ట్ ఫైనల్ ఎపిసోడ్స్ అయితే రాకపోతున్నాయి. ఇంకొక సీజన్ పెండింగ్ ఉంది, అది త్వరలో వస్తుందని మనకి అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇది ఎలా చేస్తారు, సినిమా లాగా ఒక సిరీస్లో చేస్తారు అనేది అయితే తెలియదు. ప్రస్తుతానికి అయితే పోస్ట్ చేశారు. ఈ అనిమే గురించి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే మన హీరో వచ్చేసి సుగుమిటో సైచి, అండ్ తర్వాత హీరో పేరు వచ్చేసి హసిప్రా. ఇది చూసుకుంటే వీళ్ళిద్దరి చుట్టూరు అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక జర్నీ టైప్ స్టోరీ అనమాట. అండ్ దీని మెయిన్ స్టోరీ చెప్పకుండా డైరెక్ట్ కొద్దిగా సింపుల్ గా చెప్తా. ఈ స్టోరీ విషయానికి వస్తే ఒక పాతకాలం జపాన్ సెట్టింగ్ లా ఉంటుందన్నమాట. యాజ్ మీకు డెమోస్లేయర్ పాతకాలం సెటప్ జపనీస్ సెటప్స్ ఎలాగుందో అలాగ ఉంటుందన్నమాట. ఒకటే మామ, ఇది పక్కా వర్త్ వాచ్డ్ అనమాట. ఒకటే గుర్తెట్టుకోండి, అంటే ఇది స్టోరీ పరంగా కాదు, అంటే స్టోరీ బాగుండాలి, మొత్తం అంతా బాగున్నది అంటే ఖచ్చితంగా వర్త్ వాచ్. దీని స్టోరీ టెల్లింగ్ మాత్రం సూపర్ క్లాసిక్ గా ఉంటుంది అనమాట. అండ్ స్టోరీ పరంగా అయితే మంచి మంచి సీన్స్ డెకరేట్ చేసుకున్నారు. అండ్ యానిమేషన్ హై లెవెల్ క్వాలిటీ అని చెప్పలేను, కానీ పక్కా చూసే యానిమే. అండ్ ఐ స్వేర్ ఇది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా రిగ్రెట్ అవ్వరు. అండ్ ఈ యానిమే కూడా చూడండి, అండ్ ఇలాంటి యానిమేస్ కూడా చూడండి మా, ఎందుకంటే లేకపోతే దీనికి దక్కాల్సిన గౌరవం అయితే దీనికి దక్కదు. అండ్ మీరు ఇది చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. ఫైనలీ నెంబర్ 1 వచ్చేసి కిల్ లా కిల్. ఇది చూసుకుంటే 2013లో వచ్చింది. ఫస్ట్ సీజన్ 24 ఎపిసోడ్స్, 2 స్పెషల్ ఎపిసోడ్స్ స్టూడియో ట్రిగ్గర్ నుంచి అయితే వచ్చింది. అండ్ స్టోరీ విషయానికి వెళ్ళిపోతే, అండ్ మెయిన్ హీరోయిన్ వచ్చేసి రియుకో మటారో. తను చూసుకుంటే ఒకరోజు తన నాన్న అయితే చనిపోతాడు, ఐ మీన్ మర్డర్ చేస్తారనమాట. ఆ మర్డర్ కోసం అయితే వెతుకుతూ ఉంటుంది, అసలు వాళ్ళ నాన్న ఎవరు చంపారు, అసలు ఎందుకు చంపారని. అండ్ ఇలా వెతుకుతూ ఒక స్పెషిషియస్ స్కూల్ అయిన అన్నోని అకాడమీలోకి అయితే జాయిన్ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వీళ్ళని ఎవడు, అసలు వాళ్ళ నాన్న ఎందుకు చంపాడు, అసలు తిని ఎలా కనిపెట్టింది అనేది అయితే స్టోరీ అనమాట. అండ్ ఇది ఎలాంటి ఎక్స్పీరియన్స్ కల్పిస్తుందంటే, ఇది ఒక లాస్ట్ యాక్షన్ సీన్స్ మాత్రం ఒక గాడ్ లెవెల్ అనమాట. యానిమేషన్ డెమోస్ లేయర్ మాదిరిగా ఉంటుంది మా, అంత కాదు దానికంటే కొద్ది తక్కువే. 2013లో వచ్చిన మాటే కానీ ఇప్పుడు మాంపా స్టూడియోలో ఎలా క్రియేట్ చేస్తున్నారో అలా క్రియేట్ చేస్తున్నారు మామ. అండ్ సో మెనీ వీడ్ టఫ్ అయితే ఉంటుంది, సూపర్ పవర్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది, హెచ్ఈ ఉంటుంది, ఫ్యాంటసీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అబ్బో చాలా ఉంటాయి అనమాట. స్కూలు యాక్షన్ చాలా ఉంటాయి మామ. అండ్ దెన్ అన్ని జోనర్స్ కూడా దున్ని పడేస్తుంది అనమాట. ఐ మీన్ అన్ని జోనర్స్ మిక్స్ చేసాడు అనమాట. ఇది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా రెగ్రెట్ అవ్వరని అది నేను చెప్తున్న నా ప్రామిస్ అండ్ మై గ్యారంటీ. అండ్ ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. ఎట్లా అనిపించింది మీకు ఈ లిస్ట్ అవుట్? అయినా మీ దృష్టిలో ఈ 5 లిస్ట్ అవుట్స్ వేరే వేరే ఉండొచ్చు, కానీ ఇవి మీరు ఆల్మోస్ట్ చూడలేనియే అని అనుకుంటున్నా. ఇందులో నెంబర్ 1 నెంబర్ 2 అని పెట్టాను కానీ అన్నీ ఈక్వల్ అనమాట. మీకు ఏం నచ్చితే అదే చూడండి. ఇంకా ఈ యానిమేస్ ఆల్రెడీ మీకు తెలిసినట్టయితే కింద కామెంట్ చేయండి. దీనికి పార్ట్ 2 చేద్దామా, లేదంటే వేరే ఏమన్నా కంటెంట్ చేద్దామా? మీ ఇష్ట ప్రకారమే మన ఛానల్లో కంటెంట్ వస్తుంది. బాయ్ గాయస్.